నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల కోసం ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు 1,00,000 కోట్ల లావాదేవీలు జరిగాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించారన్న జగన్. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ధ్వజం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులే చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు, పండ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆర్డీఓ దాసరాజు, కూటమి నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చాలా అన్యాయకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు స్థానిక సంస్థల్లో 34% మరి రిజర్వేషన్ కల్పిస్తే, మరి ఏదైతే మనందరం కూడా చూసాం, మరి ఏదైతే మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ని 24% తగ్గించారు. బీసీల రిజర్వేషన్ ని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు చూసాం. మరి పర్టికులర్ గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మరి ఏదైతే చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మారినా ఆ 34% బీసీ రిజర్వేషన్ కాపాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ 34% రిజర్వేషన్ 24% తగ్గించాడని అంటే ఎవరు బీసీల ద్రోహి, ఎవరు బీసీలు దగ మోసం చేశాడు, ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దానివల్ల ఎంత నష్టం జరిగింది అని అంటే, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు జడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, చైర్మన్లుగా కానీ 16,000 పోస్టులు మొన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గడం వల్ల బీసీలు ప్రాతినిధ్యం కోల్పోయారని అంటే, రాజకీయంగా బీసీలను దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు 1,00,000 కోట్ల లావాదేవీలు జరిగాయని, దీనిపై సిఐడి విచారణ జరుగుతోందని తెలిపారు. మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలను 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని, దీనివల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుందని, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతూ రెచ్చిపోయారని, తాను కూడా 44 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారని మండిపడ్డారు. 1986లో ఈ గోడౌన్ ని ఆ రోజున ఏర్పాటు చేసి, అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది, దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయటం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం, మరి అప్పుడు మరి కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మరి మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఆధునికంగా మొత్తం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి.
మరి మీ అందరికీ తెలుసు 2014-19లో ఒక బెస్ట్ పాలసీ ఆ రోజున మేము ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ఆదాయం కానీ ప్రజల ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఒక కంట్రోల్ ఉండేది. కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పారు, నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. 2019లో ఓట్లేసుకుని గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత దశల వారీగా తీసేస్తాను, స్టార్ హోటల్స్ గా పరిమితం చేస్తామని చెప్పారు. ఎక్కడ స్టార్ హోటల్స్ పరిమితం చేసిన పరిస్థితి లేదు. రేట్లు పెంచేశారు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా రేట్లు పెంచితే తాగడం తగ్గుద్దని చెప్పారు ఆయన. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ చూస్తే 5 లీటర్ల దగ్గర 5.5 లీటర్ల నుంచి 6 లీటర్ పెరిగింది తప్ప తగ్గల. అదే కాకుండా వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. అదేవిధంగా ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పనికిరాని బ్రాండ్స్ అన్ని వచ్చినాయి. వాళ్ళు చెప్పిన బ్రాండ్సే షాప్స్ లో అవైలబిలిటీ పెట్టారు. కేవలం కొన్ని కంపెనీలు వాళ్ళ సొంత కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయటం వల్ల టోటల్ ఆ క్వాలిటీ లేనటువంటి లిక్కర్ ఇచ్చారు. నెల్లూరు నగరంలో నూతనంగా ఆధునీకరించిన మహబూబ్ ఖాన్ పార్క్ ను మంత్రి నారాయణ ప్రారంభించి చిన్నారులతో మమేకమై వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన పార్కులను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. పిల్లలు పెద్దలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా పార్కులు రూపొందిస్తున్నామని, ప్రతి పార్కు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ది పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని, దోమల నివారణకు నగరవాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరులో ఏదైతే 2014-19లో ఒక 100 పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాటినన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది. నో మెయింటెనెన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఆ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకని అధికారులకు ఏం ఆదేశించారంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్క్ చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు. చక్కగా పెట్టారు. వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళకి పెట్టారు. లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను. ప్రతి మున్సిపల్ పార్కులో డోర్ ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయడం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశించాం. ఆ డైరెక్షన్ ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ పార్క్ని పునరుద్ధరించాం. మొత్తం 46 పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో, నెల్లూరు 8 డివిజన్లతో. అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నాయి. అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ పార్కులన్నీ కూడా 23వ తేదీ కంప్లీట్ చేయమన్నారు. అధికారులు మెజార్టీ చేస్తున్నారు సార్. మిగిలిన నెలాఖరు లోపల కంప్లీట్ చేస్తున్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. న్యూటన్స్ లా ప్రకారం చర్యకు ప్రతిచర్య ఉంటుందని, చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతారో అంతే వేగంతో అది పైకి లేచి చంద్రబాబుకు తగులుతోందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతుందని, ప్రతి గ్రామంలో మద్యం షాపులు, బెల్ట్ షాపులు యథేచ్ఛగా వెలిశాయన్నారు. పేకాట క్లబ్లు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయని, వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో 6 నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా వైసీపీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, ఇదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పాలి. ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు, విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, పెట్టాల్సిన పరిస్థితిలో, ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో, ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.